సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 60 మంది నుంచి 1,85,00,000ను నిందితుడు వసూలు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితులను నిందితుడు నమ్మించాడు. మద్రాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్గ్యాల రఘురాం సూర్యాపేటలో క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద పరిచయాలు ఉన్నాయని బాధితులతో పరిచయాలు పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెసిడెంట్ ఆఫ్ వచ్చి రెడ్డిగూడెం మదిరాల. ఇతను సూర్యాపేట టౌన్లో కూడా ఉన్నారు. ఇతను ఏంటంటే ఆమెకి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి స్టాఫ్ నర్సును వేరే ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి 20 లక్షల రూపాయలు తీసుకోవడం. అదేవిధంగా సూర్యాపేట టౌన్ తర్వాత రూరల్ ఏరియాలో కూడా ఏదైతే ఏఎన్ఎం జిఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కూడా స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి కొంతమంది దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు, కొంతమంది దగ్గర 10 లక్షలు కూడా, ఈ విధంగా దాదాపు 40 నుంచి 60 మంది బాధితుల దగ్గర 1,85,00,000 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఫిర్యాదులో పేర్కొనడం కూడా జరిగింది. దీన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న ఇతన్ని, ఈ దుగ్గిరాల రఘురామ్ని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కు తరలించడం జరిగింది. ఇతని కన్ఫెషన్ ప్రకారం ఈయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో వాణి అనే లేడీ, ఆమె ద్వారానే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒప్పుకున్నానని చెప్పి తెలియజేసినాడు. అదేవిధంగా కొంతమందికి ఫేక్ ఆర్డర్స్ కూడా, మీకు ఆల్రెడీ జాబ్స్ వచ్చినాయని చెప్పేసి ఫేక్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతని మీద ఇంతకుముందు సూర్యాపేట రూరల్లో ఒక ల్యాండ్ ట్రెస్పాస్ కేసు ఉన్నది. తర్వాత ఇంకేమైనా చీటింగ్ కేసులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తా ఉంది. సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 60 మంది నుంచి 1,85,00,000ను నిందితుడు వసూలు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితులను నిందితుడు నమ్మించాడు. మద్రాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్గ్యాల రఘురాం సూర్యాపేటలో క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటాడు. తనకు పెద్ద పరిచయాలు ఉన్నాయని బాధితులతో పరిచయాలు పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మా కరెస్పాండెంట్ శంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. శంకర్, అసలు ఉదంతం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, వాణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? రైట్ శ్రీదేవి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల్ని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన భారీ మోసం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేర్లతో సుమారుగా 60 మంది బాధితుల నుండి 1.85 కోట్లు స్వాహా చేసిన ప్రధాన నిందితుడు దుగ్గాల రఘురామ్ను పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వివరాలకు వెళ్తే ముదిరాల మండలం రెడ్డిగూడానికి చెందిన రఘురామ్ తనకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో అలాగే అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. తను క్రీడలు మరియు ఈవెంట్స్ నిర్వహిస్తానని చెప్తూ బాధితులకు దగ్గరయ్యాడు. హైదరాబాద్ నుండి మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తున్న వాణి అనే ఒక మహిళతో చేతులు కలిపి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుండి లక్షలాది రూపాయలు అయితే వసూలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే నిందితుడు బాధితులకు నకిలీ నియామక పత్రాలు కూడా, అంటే ఫేక్ జాబ్ సర్టిఫికేట్లు కూడా అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. వసూలు చేసిన డబ్బులు 30 లక్షల విలువైన ఫ్లాటు, అలాగే 30 లక్షల విలువైన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసి విశాలవంతమైన జీవితాన్ని గడుపుకున్నట్టు కూడా తెలుస్తుంది. బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సూర్యాపేట పట్టణ పోలీసులు సిఐ వెంకటయ్య నేతృత్వంలో దర్యాప్తు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. రఘురామ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సెల్ ఫోన్లు అలాగే నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసులో రెండో నిందితురాలైన ఈ వాణి ఎవరైతే ఉంటారో వాణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే మధ్యవర్తులను నమ్మవద్దని చెప్పేసి, అలాగే కేవలం నోటిఫికేషన్ల ద్వారానే పాదరక్షమైన పరీక్షల ద్వారానే ఉద్యోగాల నియామకాలు జరుగుతాయి, కానీ ఇలాంటి మధ్యవర్తులను ఎవరు నమ్మవద్దని సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ
ఇది ఏదైతే ఉంటుందో బాధితుల వద్ద భారీగా అమౌంట్ ను తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వారిని మోసం చేసిన పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో వెళ్ళి చూసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.